మన పిఠాపురం తాలూకాకు సంబంధించి అక్కడ పనిచేసిన ఏఈ గారు గొల్లపూడి నూకరాజు గారు, లైక్ గొల్లపూడి నూకరాజు గారు ఇంటి పేరు. నాకు తెలిసినంత వరకు పంచాయతీ రాజ్లో వర్కింగ్ స్టైల్ ప్రకారం హీస్ ఫైన్. బికాస్ నేను 2-3 సార్లు కలిసాను ఆయన్ని. ఆయన కాకినాడలో నివసించేవారు. సర్పురం జంక్షన్, నాగమల్తోట జంక్షన్లో ఉండేవారు. 2 సార్లు అక్కడే కలిసాను. ఐ వాజ్ సో సారీ దట్ నేను ఆయన ఇలా ఆత్మహత్య చేసుకున్నారని చూడడం, ఇలా రాజమండ్రి బ్రిడ్జ్ పైనుంచి దూకేశారు కుటుంబం సైతం అని చెప్పి తెలియడం చాలా బాధాకరం. కాకపోతే ఎంత మనక్షోభం అనుభవించుంటారో, లేకపోతే ఏ విషయాలు కొన్ని అంటే సాధారణంగా ఆ వయసు ఉన్న వాళ్ళు, ఆ జనరేషన్ వ్యక్తులు థింగ్స్ కంటే కూడా లైక్ ప్రెస్టేజ్కి అంటే పరువుకి ఇట్లకి ఎక్కువ వాల్యూ ఇస్తుంటారు. మనం బయటికి మనకు తెలియదు కానీ అనుకుంటాం కదా దీనికైనా దానికైనా అనుకుంటాం కానీ, బట్ వాట్ థింగ్స్ విల్ హిట్ అ హ్యూమన్ మోర్ అని మనం చెప్పలేము. అంటే ఒక పర్సన్కి, ఒక హ్యూమన్కి ఏది అత్యంత బాధను కలిగిస్తుంది, లేకపోతే దేనివల్ల మనిషి ఇంత మనస్తాపం చెందుతారనేది మనం ఏది గెస్ చేయలేము. ఒకళ్ళ నేచర్ని బట్టి దాన్ని బట్టి ఉంటుంది అది. దీంట్లోకి వచ్చేటప్పటికి సాదిక్ ఖాన్ అని ఒక ఆయన రైఫిల్ ట్రైనింగ్ చేస్తుంటారంట కాకినాడలోని. ఆయన మీద ఎలిగేషన్స్ ఉన్నాయి. సంథింగ్ లైక్ ఎక్స్టర్నల్ హెరాస్మెంట్ ఒకటి, ఎక్స్టార్షన్ ఒకటి, అట్లనే సమ్ డొమెస్టిక్ అబ్యూసెస్ సంథింగ్ ఏ ఉన్నాయి. ఇంకా తేలాల్సి ఉంది. పోలీసు వారి పరిధిలో ఉంది. ఇది కేసు ఫైల్ చేసి విచారణ జరుపుతున్నారు. తెలిసిన వ్యక్తిగా నాకు కొంచెం ఐ వాస్ ఈగర్లీ వెయిటింగ్ యాక్చువల్లీ ఏం జరిగింది అన్న దాని గురించి తెలుసుకోవడానికి. కొంచెం వాళ్ళ మనవాడైతే ప్రజెంట్ బయటపడ్డాడండి ప్రమాదం నుంచి. ఆయన కాలం చేశారు. సో ఐ ఫీల్ సో సారీ, ఐ ఫీల్ సో సాడ్ ఫర్ హిమ్.